జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్‌తో కానిస్టేబుల్ అవుతాం మనమైతే జనరల్‌గా. హెడ్ కానిస్టేబుల్ అయ్యే అవకాశం ఉందండి. ఇంటరే కాదు ఐటీఐ కూడా. ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్సు, మెకానికల్ ఫిట్టర్ ఉంటుంది చూడండి. వీళ్ళకి నేరుగా హెడ్ కానిస్టేబుల్ మెన్ ఉంది, ఉమెన్ కూడా అంటే మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాకపోతే ఢిల్లీలో, మరి ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది. ఢిల్లీ పోలీస్‌లోనండి. పోలీస్ అనగానే మీకు అర్థమైపోయింది కదా! ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది. అంటే ముందు ఫిజికల్ టెస్ట్ పాస్ అవ్వాలి. రిటన్ టెస్ట్ అంటే ఏం లేదండి, రెగ్యులర్గా ఉండే అన్ని చోట్ల ఉండేదే. ఏది ఆ జనరల్ స్టడీసు, ఆ ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటాయి కదా ఇవి. వీటితో పాటు కాస్త టైపింగ్ స్కిల్ కూడా ఉండాలి, కంప్యూటర్ స్కిల్ కూడా అంటే కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంతా ఇచ్చేస్తున్నాను. టైం ఎక్కువ లేదు, అక్టోబర్ 15 లోపు అప్లై చేసేసుకోమంటున్నారండి. ఏజ్ గురించి డౌట్ ఉంది కదా, 27 సంవత్సరాల లోపు ఉండాలండి. అంటే మీకు తెలుసు కదా, రిజర్వ్డ్ కేటగిరీస్కి ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉంది, అది ఉంటుంది. సో మరి నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఢిల్లీ అయినా పర్లేదు, జీతం బాగుంటుందండి. జీతం చాలా బాగుంటుంది. ఢిల్లీ అయినా పర్వాలేదు, పొల్యూషన్ ఉన్నా పర్వాలేదు, లైఫ్లో సెట్ అవ్వడం ఇంపార్టెంట్. నాకు రాజధానిలో ఉద్యోగం చేయటం బాగుంటుంది, ప్యాషనేట్గా ఉంటుంది అనుకునే వాళ్ళు అప్లై చేసేసుకోండి. ఉమెన్కి ఉంది, మెన్కి ఉంది. అంటే ఢిల్లీ కదా, అక్కడ వాళ్ళకే ఇస్తారని అనుకుంటున్నారేమో. భారతదేశంలో ఎవరైనా అప్లై చేయొచ్చు. అందరికీ సమానమైన వెయిటేజ్, అంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఇలాంటివి ఏమి ఉండవండి. సో మరి పోటీ పడ్డమే మనం. సో మరి నా సలహా ఏంటంటే, ఆల్రెడీ ఆర్ఆర్బీలు, బిఎస్ఆర్బీలు రాసేసే వాళ్ళకి ఓకే, ఈజీ అవుతుంది. రాయకపోయినా పర్వాలేదు, ఫ్రెష్గా కూర్చునే వాళ్ళు ఓల్డ్ పేపర్స్ పెట్టుకోండి, ప్రీవియస్ పేపర్లు ఎలా ఉన్నాయో చూడండి, ఆ సిలబస్ పట్టుకొని వెళ్ళిపోండి అంతే. ఇక టెస్టులు, మాక్ టెస్టులు పిచ్చి పిచ్చిగా చేసేయండి. ఎంత చేయగలిగితే అన్నీ మాక్ టెస్టులు చేసేయగలిగితే మీకు ఈజీ అయిపోతుందండి. సో మరి నేను వెళ్తాను హెడ్ కానిస్టేబుల్ డైరెక్ట్గా. గుర్తుంచుకోండి, ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికి 10, 15, 20 సంవత్సరాలు కూడా పట్టేస్తాయండి. మీకు ఇక్కడ డైరెక్ట్గా టీపీఓ ఇట్లా అంటున్నారండి కేటగిరీలు. అంటే కమ్యూనికేషన్ సైడు అటు ఉంటారు, రెగ్యులర్ పోలీసింగ్ కాదు, భయపడక్కర్లేదు. పోలీస్ ఉద్యోగం ఏమో అనుకుంటారు. అంటే ఆ కమ్యూనికేషన్ సైడ్ బాగుంటుంది, హుందాగా ఉంటుంది, ఆఫీస్ ఉద్యోగం ఉన్నట్టే ఉంటుంది. ఒక యూనిఫామ్ వేసుకుంటాం అంతే తప్పించి. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా అప్లై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదు ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ మాకు సమాచారం కావాలి అనుకుంటే అది కూడా పోస్ట్ చేయండి. మరి అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దసరా బంపర్ ఆఫర్ ఒకటి ఉంది. రైల్వే ఉద్యోగాలు 1 కాదు 2 కాదు, కొన్ని వేలల్లో 7-8 వేల ఉద్యోగాలు త్వరలో చెప్పేస్తున్నాను. రెడీగా ఉండండి. ఫాలో అవుతూ ఉంటే అన్ని నోటిఫికేషన్లు నేనే చెప్తానండి, నేనే షేర్ చేస్తాను. ముఖ్యంగా ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.